కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అన్న. మనం ఓనర్ ఎట్లా కడతారు, బిల్డర్ కట్టినట్టు కాదు, ఓనర్ కట్టినట్టుగానే కట్టిస్తాను. ఇది హెచ్ఎండి లేఅవుట్ అన్న. బోత్ సైడ్ 30 feet రోడ్, వెస్ట్ సైడ్ 30 feet రోడ్ ఉంది, సౌత్ సైడ్ 30 feet రోడ్స్. 100 feet రోడ్, 100 feet రోడ్ నుంచి సెకండ్ బిట్ మనది. ఓకే, మాకు సెకండ్ బిట్ ఒక 1.5 years 2 years తర్వాత ఇట్లా సెమీ కమర్షియల్ ఇట్లా చేసుకోవచ్చు అండి. ఇటువైపు 2 షెడ్స్, అటువైపు 2 షెటర్స్, 4 షెటర్స్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు కూడా ఫ్రెండ్స్ మీకు ఒక మంచి ప్రాపర్టీ, మంచి డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ, ఓనర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఈ మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనే ఇంకా కూడా మీ ముందుకు చాలా కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా ఫ్రెండ్స్ కేవలం 2000 రూపీస్కే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఓనర్ని కలుసుకుందామండి. ఇక్కడ మనకి 2 houses ఉన్నాయి, దాని యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఫైన్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటిది అన్నది కొంచెం చెప్పరా. ఇప్పుడు మనం గుంటూరు నుంచి పస్మాల్ వయ్య రూట్లో ఉన్నామండి. ఇది శాన్వి హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది 244 square yardsలో 2 ఇల్లు కట్టడం జరిగింది. 30x40 సైజ్ ఒకటేమో 25x40 సైజ్ ఒకటి. అంటే ఇప్పుడు మనం ఉన్న హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 30x40 డైమెన్షన్లో 133 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ సాన్వి హోమ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లొకేషన్ కూడా మీకు డైరెక్ట్ ఓనర్ అనేది కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుందండి. హైదరాబాద్ నుంచి కేవలం 10 minutes డ్రైవ్లో ఉన్న ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్కి బస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, విత్ ఆల్ పర్మిషన్స్. హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే మీకు అందరు కూడా తెలిసి ఉంటాయండి. మీకు అన్ని పర్మిషన్స్ కూడా వచ్చినాకనే మనకి లేఅవుట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా వచ్చేసింది. ఇది హెచ్ఎండి లేఅవుట్ అన్న. బోత్ సైడ్ 30 feet రోడ్, వెస్ట్ సైడ్ 30 feet రోడ్ ఉంది, సౌత్ సైడ్ 30 feet రోడ్స్. ఓకే, మీకు వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, పార్క్ కానీ ఆజ్ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండి లేఅవుట్ ప్రకారంగా అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఇక్కడ హైడ్రా అలాంటిది ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మీరు అన్నీ చూసుకున్న తర్వాతనే మనకు అడ్వాన్స్ పే చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం చూసే హౌస్ వచ్చేసి మనకి ఏ ఫేజింగ్లో ఉంది ఏంటిదన్న? ఇది 30x40 సైజ్ అన్న. ఇది 30x40 సైజ్. ఇది ఇప్పుడు వెస్ట్ సైడ్ వచ్చేసి ఏమో మనకి గేట్ పెట్టడం జరిగింది. ఒక 2 years తర్వాత ఇట్లా సెమీ కమర్షియల్ ఇప్పుడు ఇది కనిపించేది ఉంది కదా, మన హెచ్ఎండి లేఅవుట్ కి కనిపించేది 100 feet రోడ్. 100 feet రోడ్ నుంచి సెకండ్ బిట్ మనది. ఓకే, మాకు సెకండ్ బిట్ ఒక 1.5 years 2 years తర్వాత ఇట్లా సెమీ కమర్షియల్ ఇట్లా చేసుకోవచ్చు అండి. ఇటువైపు 2 షెడ్స్, అటువైపు 2 షెటర్స్, 4 షెటర్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం మనకి ఇది రెంటల్ పోర్షన్ మాత్రం కట్టడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్లో కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఒక 1 year కానీ 2 years తర్వాత కానీ ఇది మనకి సెమీ కమర్షియల్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇప్పుడు మనం ఈ 2 ఇల్లులు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి ఓన్లీ సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్ అండి. ఇది చెప్పండి అన్న, దీని డీటెయిల్స్ కూడా ఒకసారి. ఇది వచ్చేసి ఏమో 25x40 సైజ్. ఇది హెచ్ఎండి లేఅవుట్. దీని సౌత్ వైపు బీట్లో ముంగడ 30 feet రోడ్ ఉంటుంది. మీకు కింద వచ్చేసి ఏమో 2 car పార్కింగ్, సింగిల్ బెడ్రూమ్, పైన 2 BHK ఇచ్చినాము. ఇంకోటి దీంట్లో ఏంటంటే ఇది ఇట్లా సెమీ కమర్షియల్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మేము 100 feet నుంచి సెకండ్ బిట్ కాబట్టి ఇది ఇట్లా షటర్ ఎక్కించుకొని సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఇది కూడా సెమీ కమర్షియల్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంది. మెయిన్ డోర్ వచ్చేసి నీకు నార్త్ ఈస్ట్లో ఉంటుంది, కింద ఈస్ట్లో ఉంటుంది డోర్. మెయిన్ డోర్ మీకు అది కూడా ఒకసారి రఫ్ వీడియో కూడా చూపిస్తానండి. మనం చూసుకోవచ్చు అండి. మనకి ఇది కూడా మనకి 30 feet రోడ్ అండి. అలాగే కాలనీ కూడా చూసుకోవచ్చు అండి. మంచి హైఫై హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన ఇక్కడ నుంచి కేవలం 50 meters డిస్టెన్స్ ఉంటుందండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ రోడ్ ఈ సాన్వి హోమ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గుంటూరు నుంచి పస్మాంలో వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తే SBI బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంకుకి ఆనుకొనే మనకి సాన్వి హోమ్స్ అని కమాన్ కనబడుతుందండి. ఆ కమాన్ నుంచి లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ దిగగానే మనకి హౌసెస్ కూడా కనబడతాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 houses ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మనం ఇప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. అన్న, మనకి ఇక్కడ లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి అన్న. ఇక్కడ మనము హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి 10 minutes డ్రైవ్ ఉంది. 10 minutes మన హెచ్ఎండి లేఅవుట్కి రావచ్చు. ఇంకోటి చుట్టుపక్కల వచ్చేసి మనకు నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య క్యాంపస్ 2 ఉన్నాయండి, నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోను. ఇక మనకు మెయిన్ రోడ్కి అయితే మీకు చూశారు కదా, SBI బ్యాంక్ ఉంది. మనకి SBI బ్యాంక్ నుంచి ఎంత మన ఒకటే లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్. ఇక చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో చాలా ఉన్నాయండి, వెల్ డెవలప్డ్ కాలనీ. మీరు చూశారు కదా చుట్టుపక్కల బిల్డింగ్స్ అనేది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక 2 kilometer రేడియస్లోనే చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నంబర్ ఆఫ్ ది స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయండి. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, మీకు బస్ రూట్ అనేది కూడా మనకి కేవలం ఒక 50 to 60 meters డిస్టెన్స్లో ఉంటుందండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి. అలాగే గేట్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచి స్టాండర్డ్ గేజ్ అనేది కూడా వాడడం జరిగింది. అన్న కన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇప్పుడు అన్న నోటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మనకి హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ డీటెయిల్స్ కూడా వస్తాయి. మనము వెస్ట్ సైడ్ గేట్ పెట్టడం జరిగింది. లోపలికి వచ్చే వరకు మనం 2 కార్ పార్కింగ్, 4 బైక్లు పార్క్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ బెడ్రూమ్. మీకు చెప్పాను కదా, సెమీ కమర్షియల్గా షట్టర్లు వేసుకోవచ్చు 1.5-2 ఇయర్స్ తర్వాత. లేదు అనుకుంటే సింగిల్ బెడ్రూమ్ పెట్టినాం ఇప్పుడు ప్రజెంట్. కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్, 2 కార్ పార్కింగ్, 4 బైకులు పడతాయి. పైన వచ్చేమో 2 BHK ఇచ్చినాము. ఇది వచ్చేసి మన కన్స్ట్రక్షన్ వచ్చేసింది క్వాలిటీ వాడినామండి. ఎందుకంటే చూశారు కదా లొకాలిటీ మొత్తం శాండే వాడినాము. KCP సిమెంట్ వాడతాం మేము. ఏ ప్రాపర్టీస్ అయినా KCP సిమెంట్ వాడతాము. కన్స్ట్రక్షన్ పరంగా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చూసిన తర్వాత మన కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. లోపల వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ పెట్టినాము. బయట వచ్చేసి ఏమో గ్రానైట్ వాడినాము. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్కి రావాలన్నా కూడా అన్నకి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అన్న మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత లోపలికి తీసుకుంటాం? మన కింద నుంచి 7 feet తీసుకోమండి. మన రోడ్ నుంచి హైట్ నుంచి కిందికి 7 feet తీసుకోవడం జరిగింది. అన్న మనకి స్టీల్ ఏది వాడింది అన్న? మనకి ఇది జైరాజ్ స్టీల్ వాడినామండి. మనం పిల్లర్స్కి వచ్చేసి 416, 412 వాడినాము. స్లాబ్ 412 స్లాబ్ వచ్చి 8 to 10 స్లాబ్ వాడతాం. యాక్చువల్లీ అందరూ 8x8 వాడతారు. మనం 8-10 స్లాబ్ వాడినాము. ఓకే, మనకి మొత్తం కూడా మనకి వైరింగ్ కానీ బ్రిక్ వైర్ వచ్చేసి నకోడా వైర్ వాడినామండి. మనం వచ్చేసి బ్రిక్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్ రెడ్ బ్రిక్ వాడతాం మనము. లైట్ వెయిట్, అది బాగుంటుంది. కంప్లీట్ శాండ్ తోడం కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంటారు. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి చూడండి. అంటే కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. అన్న మనకి టోటల్ ఎంత సేఫ్టీ వచ్చింది అన్న? కింద వచ్చేసి 1200, పైన 1200 వచ్చింది. 2400 సేఫ్టీ వచ్చింది. దీని ప్రైస్ క్లోజ్ చేస్తున్నాము 1,10,00,000 అనుకుంటున్నాం. అంటే సౌత్ వెస్ట్ కార్నర్ 133 స్క్వేర్ యార్డ్స్ G+1, కింద 2 కార్ పార్కింగ్, సింగిల్ బెడ్రూమ్, పైన 2 BHK, 1,10,00,000 నెగోషియబుల్. మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుందన్న? మనకు HMD లేవడు కాబట్టి మనకు 90% దాకా వస్తుందండి. అంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వచ్చేస్తుంది మనకు, నో ప్రాబ్లం. జస్ట్ మనకి ఇంటి ముందు రోడ్ లేదండి, అది కూడా మనకి శాంక్షన్ అయిపోయింది. అది కూడా త్వరలోనే CC రోడ్ అన్నది కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదా. ఒకసారి సౌత్ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్. సౌత్ వచ్చేసి 25x40 అన్న. అది ఇట్లా కింద 2 కార్ పార్కింగ్, 2 సింగిల్ బెడ్రూమ్, 2 కార్ పార్కింగ్, ఒక 4 బైక్స్ పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్, పైన 2 BHK 2 కార్ పార్కింగ్ లో చేసుకోవచ్చు. సౌత్ దాంట్లో 2 కార్ పార్కింగ్. టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిందన్న సౌత్ ఫేసింగ్ వచ్చేసి 25x40 డైమెన్షన్. అది కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, 2 కార్ పార్కింగ్ ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది అన్న. 111 గజాలు స్క్వేర్ యార్డ్స్. అది వచ్చేసి మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 1000 వస్తుందండి. 2000 ఎస్ఎఫ్టీ వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి 90 lakhs చెప్తున్నామండి. 90 lakhs నెగోషియబుల్ ఉంటుంది. దానికి 90% మీకు లోన్ వస్తుంది. HMDA లోబడి కాబట్టి మనకు 90% లోన్ వస్తుంది. కాలనీ చూడండి బాగుంటుంది. కాలనీ మీరు అన్ని డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయి మనకు. వెల్ డెవలప్డ్ కాలనీ. ఇక ఫ్యూచర్లో మీరు 1 or 2 years తర్వాత ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు సెమీ కమర్షియల్ షటర్ చేసిమన్నా చేసిస్తాను. అంటే మీరు ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాక నెగోషియేషన్ అయిపోయినాక మీరు కావాలంటే షటర్లు గిట్లా చేసి ఇచ్చేస్తాము. ఇది మనకు వెస్ట్ వైపు 2 షటర్లు వస్తాయి, సౌత్ వైపు 2 షటర్లు వస్తాయి. ఈ ప్రాపర్టీకి 133 గజాలకి 4 షటర్స్ వేసుకోవచ్చు. అదే సౌత్ వైపు అయితే 1 షటర్ వస్తుంది సౌత్ వైపు. ఇది అంటే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్. మిగతా మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనం కూడా చూసుకుందామండి. అన్నకి మీరు కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మీకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలన్నా అన్నకు కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అన్న కలుద్దామన్న మరి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. చాలా విశాలంగా రావడం జరిగింది, చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ 2 కార్స్ పట్టంగా కూడా ఇంకా మనకి బైక్స్ కూడా పార్కింగ్ చేసుకునే వీలు ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి బిల్డర్ ఈ ప్రాపర్టీకి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అనే ఒక ప్రాపర్టీస్ నేను ఇప్పటివరకు కూడా ఒక 3-4 ప్రాపర్టీస్ చూశానండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసే హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో G+1 కట్టారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మెట్లు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయుంలో రావడం జరిగిందండి. గెస్ట్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. స్టెప్స్ కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. గేట్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే 100% వాస్తు ప్రకారంగా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి బోర్. అలాగే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 5000 కెపాసిటీ. అంటే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అయినప్పటికీ మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు ఇవ్వడం జరిగిందండి. ఉత్తర ఈశాన్యంకి వస్తుంది సింహద్వారం వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ చూసుకున్నట్టయితే ఇది మనకి 3 feet.
అలాగే ఆగ్నేయంలో వాషింగ్ ఏరియా కూడా వచ్చిందండి, అది తర్వాత కూడా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింహద్వారం కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి ఇది వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. మనకి చూసుకోవచ్చు అండి, మనకి హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ అన్నది వాడడం జరిగింది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి టేక్ వుడ్. ఇప్పుడు హాల్లోకి వచ్చామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ బిహెచ్కేలో ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పెద్ద సైజులో టీవీ యూనిట్ కూడా రావడం జరిగింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో మనకి ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ తూర్పు వైపు వెళ్ళేందుకు మన గల్లీలోకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది అండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఆగ్నేయలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి వాషింగ్ ఏరియా. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి, మనం చూసుకోవచ్చు. సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సౌత్ సైడ్లో కూడా మనకి హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ చేశారండి, అది కూడా మనకి సేల్కి ఉంది. అన్నకు కాల్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మళ్ళీ హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా విశాలంగా రావడం జరిగింది. బోత్ సైడ్స్ కూడా మనకి డోర్స్ అనేది ఇచ్చారండి వాస్తు ప్రకారంగా, తూర్పు వైపు అలాగే ఉత్తరం వైపు కూడా. ఉత్తరం వైపు వచ్చేసి మనకి సింహద్వారం ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ మనం ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి కిచెన్. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. బ్లాక్ గ్రానైట్ అనేది వాడారు. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణాగ్నేయం వైపు మనకి ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ మనకి సెల్స్ అన్ని కానీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కంఫర్టబుల్గా వంట కూడా చేసుకునేది వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన సింగిల్ బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చామండి. ఈ బెడ్రూమ్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నాక కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద సైజులో సెల్స్ అండ్ సజ్జ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో. ఈ విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ తోటని ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అని కూడా కేటాయించారండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్. డోర్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి బ్రాండెడ్ డోర్స్ అనేది కూడా వాడారండి. మొత్తం కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారు. వాష్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే మనం టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి జస్ట్ ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మినిమం లేదన్నా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేసి మనకి రెంట్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ పోర్షన్ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 6,000 to 7,000 రెంట్ కూడా రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి దగ్గరలోనే నంబర్ ఆఫ్ ది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకి రెంట్స్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి బాల్కనీ ఏరియా వచ్చేసి మనకి 6 feet వరకు ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి రేలింగ్ అనేది కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి ఇక్కడ వైపు కూడా. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అయినప్పటికీ మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగిందండి. అలాగే మన సింహద్వారం కూడా ఒకసారి చూసుకుందాము. సింహద్వారం యొక్క లుక్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి టేకుడ్తో చేయడం జరిగింది. కార్వింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మంచి గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనం హార్డ్వేర్ కూడా చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ హార్డ్వేర్ అనేది కూడా వాడినండి. కన్స్ట్రక్షన్ పరంగా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అయినప్పటికీ మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ తూర్పు ఈశాన్యంలో కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి కంప్లీట్ టేక్వుడ్తో చేయడం జరిగింది. అలాగే దీని యొక్క కార్వింగ్ అండ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం కదండి. హాల్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి వైట్ మార్బుల్ అనేది వాడారు. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రొఫైల్ లైట్స్ తోటని కూడా మనకి డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా ఇచ్చారండి వాస్తు ప్రకారంగా చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో మనకు డోర్ ఇచ్చారు. మిడిల్లో మనకి విండో కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్. దీనికి మనం కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ ఇంకా చాలా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సోఫా సెట్ వేసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇందులో మనకి 6 seater డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ తూర్పు వైపు ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బార్డర్స్ కూడా చూసుకోవచ్చు. మంచి బార్డర్స్ అనేది కూడా డిజైన్ చేశారండి. ముందుగా మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ పూజ గది చూసుకుందాము. పూజ గది డోర్స్ మొత్తం కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే టేక్వుడ్ తోట డిజైన్ అనేది చేయడం జరిగింది.
ఇందులో ఒకరిద్దరు కూర్చొని పూజ చేసుకున్న వీలు ఉంది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ పట్టీలతో ఇవ్వడం జరిగిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి విండో కూడా ఇచ్చారు. ఈ కిచెన్లో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా వర్క్ కూడా చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకున్నామండి. పైన ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయం వైపు మనకు ఒక విండో, అలాగే ఇటువైపు సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కింద వైపు ఉన్న సెల్ఫ్స్ కూడా చూసుకున్నాము. మనకి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. పైన వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లోవర్ ఫుడ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుందండి. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఇవన్నిటికి కూడా. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. ఇందులో కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ అనేది ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా మనకి దక్షిణ వైపు విండో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మాత్రం ఇల్లు బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హైత్నర్ వచ్చేసి 10 minutes డ్రైవ్ అని చెప్పుకున్నాం కదండి. హైత్నర్కి మనకి మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది. ఇది చాలా మంది కూడా తెలిసిన విషయమే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నామండి. ఇందులో మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాం. ఇందులో కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి ఈ ప్రాపర్టీని చూడవలసిందిగా కోరుకుంటున్నాను నచ్చినట్టయితే కనుక. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. మొత్తం కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఉత్తర వాయువులో విండో. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి. వాయుంలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఒక చిన్న బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు. చూసుకోవచ్చండి. ఇది మనకి 1.5 feet వరకు ఉంటుంది. బాల్కనీ కలుపుకుంటే ఫ్రెండ్స్ మనకి 2 feet వరకు ఉంటుంది. రీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి స్టీల్ రీలింగ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ తోటి డిజైన్ అనేది చేయడం జరిగింది. పైన కూడా చూసుకున్నట్టయితే మనకి WPVC షీట్స్ అనేది కూడా వేయడం జరిగిందండి వాటర్ ప్రూఫ్కి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డోర్స్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రీమియం క్వాలిటీ అనేది కూడా వాడడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు కూడా వెళ్దామండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఈ వాషింగ్ ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. తూర్పు వైపు మనకి టోటల్గా మొత్తం కూడా మనకి WPVC షీట్స్ అన్నది కూడా వేయడం జరిగిందండి. వాటర్ ప్రూఫ్ అన్నీ కూడా. రీలింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి టోటల్గా పైన వచ్చేసి మనకి గ్రానైట్ అనేది వాడారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి రూమ్ వైజ్గా. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా మళ్ళొకసారి కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువులో మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. వర్షం నీళ్ళు కిందికి రాకుండా. అలాగే ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువులో హెడ్ రూమ్ వచ్చింది కాబట్టి నైరుతిలో మనకి పిల్లర్ అనేది కూడా హైట్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆశీర్వాద్ ట్యాంక్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అన్న మనకి ప్లంబింగ్ కూడా చెప్పండి అన్న ఏమేమి వాడి. ప్లంబింగ్ వచ్చేసి మనం ఆశీర్వాద్ పైప్స్ అండి. ఓకే. మనము లోపల ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ ఇంకా ఫిట్ చేయలేదు. కస్టమర్ చాయిస్ ప్రకారంగా ఏది కావాలంటే ఫిట్ చేసి ఇస్తారు. అలాగే మనకి పెయింటింగ్స్ ఇదంతా కూడా ఒకసారి పెయింటింగ్ ఏషియన్ పెయింట్స్ అల్టిమా వాడతామండి. లోపల అయితేనేమో రాయల్ ప్లే వాడతాము. మనకు పెయింట్స్ అన్ని ఏషియనే, నార్మల్ పెయింట్స్ వాడము. మీరు వాడే బ్రాండ్స్ నాకు తెలుసు. అన్న కూడా మంచి బ్రాండింగ్ అనేది వాడతారండి. మీరు కూడా వచ్చి పర్సనల్గా విజిట్ చేసి చూడండి. వీడియోలో కలర్స్ ఇవన్నీ కూడా జస్టిఫై చేయదు కాబట్టి మీరు పర్సనల్గా కూడా విజిట్ చేసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి చూశారు కదా. మన ప్రాపర్టీ మొత్తం చూశారు కదా. కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అన్న. మనం ఓనర్ ఎట్లా కడతారు, బిల్డర్ కట్టినట్టు కాదు, ఓనర్ కట్టినట్టుగానే కట్టిస్తాను. ఏ బిల్డింగ్ అయినా కానీ కన్స్ట్రక్షన్ బాగుంటుంది. ఇది 133 square yards. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్. దీని సైజ్ వచ్చేసి 30x40. దీని ప్రైస్ వచ్చేసి 1,10,00,000 అన్న. అంటే మనకి వెస్ట్ సైడ్ 40 ఉంటుంది, సౌత్ సైడ్ వచ్చేసి 30 ఉంటుంది. మన నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ బిల్డింగ్ ఉంది కదా, అది 25x40. అది 2000 SFT వస్తుంది. అది 90 lakhs చెప్తున్నాం అన్న. ఓకే. రెండు కూడా మనకి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఒకటి అన్న, ఈ కాలనీ ఒకటి వెల్ డెవలప్డ్ కాలనీ అన్న.
కస్టమర్ విజిట్ చేసిన తర్వాత కాలనీ చూసిన తర్వాతనే మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే కాలనీ వెల్ డెవలప్డ్ కాలనీ హెచ్ఎండి లేఅవుట్ ఇది. ఎందుకంటే నామ్స్ భాగంగా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంకోటి మనకి ప్లస్ పాయింట్ 100 ఫీట్ నుంచి సెకండ్ బిట్. అవును, మనకి 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్. 100 ఫీట్ నుంచి ఇప్పుడు మీకు నియర్ బై ఎస్బీఐ బ్యాంకు మనకు అపార్ట్మెంట్ ల్యాండ్ మార్క్ ఎస్బీఐ బ్యాంకు రీసెంట్గా పడ్డది. దాని అది మొత్తం మన వెంచర్లోనే ఉన్నది. 100% టైటిల్ క్లియర్. బ్యాంక్ నుంచి మనకి పక్కకే సాన్వి హోమ్స్ అనేది కనబడుతుందండి. దాని పక్క సాన్వి హోమ్స్ ఇది వచ్చేసి లేఅవుట్. అన్న ఈ లేఅవుట్ మొత్తం కూడా మనకి ఏంటిది అన్నది ఒకసారి చెప్పండి. ఒక 4 acres దాకా లేఅవుట్ చేసినారండి. ఇది సాన్వి హోమ్స్ హెచ్ఎండిఏ. దీంట్లో మనకు పార్క్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంటు ఫెసిలిటీ, సీసీ కెమెరా ఫెసిలిటీ. ఇక మనం నామ్స్ ప్రకారంగా మీకు మనకు మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది. మనకు పెద్దంబర్పేట మున్సిపల్ పర్మిషన్. మనకు పెద్దంబర్పేట విజయవాడ హైవేకి ఇక్కడికి వచ్చేసి మనకు ఒక 4 kilometers ఉంటుంది. ఇక్కడ తార్నాస్పేట ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికైతే 3 kilometers ఉంటుంది. మన హైత్నార్ నుంచి మన ఇంటి దగ్గరికి 10 minutes డ్రైవ్లో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్ అన్న. చూడండి చుట్టుపక్కల ఇల్లు కానీ చూడండి అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్నది. మనం చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి ఇళ్ళ మధ్యలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి తార్మాజ్పేట ఎగ్జిట్ వచ్చేసి మనకి కేవలం 3 kilometers ఉంటుందండి. అక్కడ మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నాగోల్ కనెక్టివిటీ రోడ్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావడం జరిగింది. అన్న నంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అన్న కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుందండి. కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా పర్సనల్గా విజిట్ చేసి ఫ్రెండ్స్ ఈ హౌస్ చూడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీకే అర్థమవుతుంది. తర్వాతనే మీరు అంతా కూడా చెక్ చేసుకున్నాక సరౌండింగ్లో కూడా మీరు కనుక్కోండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందన్నది. అలాగే ఫ్రెండ్స్ మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మీరు ఇంజనీర్ని పిలిపించుకొని కూడా చెక్ చేయించుకోవచ్చు. అంతే కదా అన్న? ఈ ప్రాపర్టీ మనం జెన్యున్గా కన్స్ట్రక్షన్ చేస్తాం. మేము కస్టమర్లు చెప్పేది అదే, లొకేషన్కి వచ్చిన తర్వాత డిసైడ్ చేయమంటున్నాం. బిల్డింగ్ ఎలా ఉన్నది, లొకాలిటీ చూసుకోమని చెప్తున్నాం. మనం మీరు కూడా చూసుకోవచ్చు అండి. ప్రాపర్టీ పర్సనల్ విజిట్ చేసి చూడండి మీకు నచ్చినట్టయితే కనుక. అలాగే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కలుద్దాం అన్న మళ్ళీ. థ్యాంక్ యూ అన్న.